ఇప్పుడు ఏం చెప్తున్నారు సబ్సెక్షన్ 2 లో నథింగ్ ఇన్ ది సెక్షన్ షల్ బి డీమ్డ్ టు ఇన్వాలిడేట్ ఎనీ ప్రొసీడింగ్ టేకెన్ బై ద కోర్ట్ ఎగ్జిక్యూటింగ్ వన్ ఆఫ్ సచ్ డిగ్రీస్. ఇప్పుడు మిగతా కోర్ట్స్ ఉండినాయి కదా, ఆ కోర్ట్స్ ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏదైనా స్టెప్ తీసుకొని ఉండుంటే అది ఇన్వాలిడ్ కాదు, బికాస్ ఈ కోర్టుకి అధికారం ఉంది దానికి లేదని అన్నారు కదా అని. అవేవైనా ఎగ్జిక్యూషన్ కి సంబంధించి అప్పటిదాకా స్టెప్స్ ఏమైనా తీసుకొని ఉండుంటే అవి ఇన్వాలిడ్ కాదు, అవి వ్యాలిడే అని చెబుతోంది అనమాట. అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. ఫర్ ద పర్పసెస్ ఆఫ్ సబ్సెక్షన్ 2 లోను ఏ ప్రొసీడింగ్ వాయిడ్ కాదు. మిగతా ఎగ్జిక్యూటింగ్ కోర్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఏమైనా ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ చేపడితే ఆ ప్రొసీడింగ్స్ వాయిడ్ కాదు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అంటే ఏ ప్రొసీడింగ్ వస్తుంది, ఏ ప్రొసీడింగ్ రాదు అనేది కింద ఎక్స్ప్లెనేషన్ లో చెప్తారనమాట. ఫర్ ద పర్పసెస్ ఆఫ్ సబ్సెక్షన్ 2, ప్రొసీడింగ్ టేకెన్ బై ద కోర్ట్ doesn't include an order allowing to the decree holder who has purchased property at a sale held in execution of a decree set off to the extent of purchase price payable to him. ఏం చెప్తున్నారండి, ఇది డిగ్రీ హోల్డర్ కనుక ఒక ఒక ప్రాపర్టీ ఒక ప్రాపర్టీకి సంబంధించిన ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు పార్ట్ ఆఫ్ ఇట్ ఎంతవరకు అయితే పర్చేసర్ పే చేసి ఉండినారో ఆ ప్రాపర్టీ అంత వాల్యూ వరకు సెట్ ఆఫ్ సెట్ అసైడ్ చేయమని అడుగుతారు కదా, అటువంటి ప్రొసీడింగ్ మాత్రం ఇందులోకి రాదు అని చెప్తున్నారు అనమాట. For the purposes of subsection 2, proceeding taken by the court doesn't include an order allowing the decree holder, అంటే డిగ్రీ హోల్డర్ ఈ పర్టికులర్ పని చేసినప్పుడు దాన్ని అయితే అలౌ చేయదు అనమాట. డిగ్రీ హోల్డర్ హూ హాస్ పర్చేస్డ్ ప్రాపర్టీ అంటే ఆప్షన్ లోను డిగ్రీ హోల్డరే పర్చేస్ చేయకూడదు అని చెప్పి ఒక నామినల్ రూల్ ఉంటుంది. ఏదైనా జడ్జ్మెంట్ అథారిటీ యొక్క ప్రాపర్టీ వేలం వేస్తున్నప్పుడు డిగ్రీ హోల్డర్ పర్చేస్ చేయకూడదు, except in few exceptional circumstances we'll deal with that latter. But particularly general rule ఏముంటుందంటే అతనే పర్చేస్ చేయకూడదు, బికాస్ అతను తక్కువ అమౌంట్స్ కి బిడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 వర్త్ ఆఫ్ జడ్జ్మెంట్ అథారిటీ వేలం వేస్తున్నారు, అది 2,00,000కి అమ్ముడుపోవచ్చేమో. ఇతను వచ్చి బిడ్ లోని 80,000 70,000 బిడ్ చేశాడు అనుకోండి, కావాలని ఇట్లా మ్యానిపులేట్ చేసి. సో అందుకని అట్లా చేస్తారని ఏం చేస్తారంటే యూనో ఆ డిగ్రీ హోల్డర్ ని ప్రివెంట్ చేస్తారనమాట ఆ బిడ్ లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఇతను కనుక అట్లా పార్టిసిపేట్ చేసి అట్లా బిడ్ కనుక ఏమైనా వేసి ఉండుంటే అటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే నల్లిఫై చేస్తారనమాట. అవి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అదొక భాగం కదా. సో ప్రీవియస్ వేరే కోర్ట్స్ ఏమైతే ఉన్నాయో ఏమైనా ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ చేపడితే అవి నల్ అండ్ వాయిడ్ కాదు అని చెప్పారు కదా. అలా చెప్పినప్పుడు ఆ ప్రొసీడింగ్స్ లోకి ఈ ప్రొసీడింగ్ కూడా వస్తుంది కదా. డిగ్రీ హోల్డరే వెళ్ళి అక్కడ సేల్ కండక్ట్ చేసినప్పుడు వెళ్ళి ప్రాపర్టీ కొనుక్కున్నారు అనుకోండి, అటువంటి ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి నల్లిఫై అయితే అవుతాయని చెప్తున్నారు అనమాట. ఈ ఒక్కదానికి ఎక్సెప్షన్ ఉంటుంది. మిగతా కోర్ట్స్ ఏమైతే ఉండినాయో డిగ్రీ పాస్ చేసిన కోర్ట్స్ అవి ఏమైనా ఎగ్జిక్యూషన్ కి సంబంధించి ఏమైనా ప్రొసీడింగ్స్ చేపడితే అవైతే వాయిడ్ కాదు. ఈ ఒక్క కోర్టుకి అధికారం ఇచ్చారు కాబట్టి మిగతా కోర్ట్స్ చేసిన పనులన్నీ వాయిడ్ కాదు అని చెబుతోంది సెక్షన్ 63, రైట్. అండ్ దెన్ సెక్షన్ 64 చెబుతుంది ప్రైవేట్ alienation of property after attachment to be void. కోర్ట్ ఒక ప్రాపర్టీని అటాచ్ చేసిన తర్వాత దాని మీద జడ్జ్మెంట్ ఏమైనా ఎలినేషన్ చేస్తే, ఎలినేషన్ అంటే దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం, అమ్మేయడమో లేదంటే తనఖా పెట్టడమో, మార్గేజ్ చేయడమో, లీజ్ గీయడమో, లేదంటే లైక్ గిఫ్ట్ ఇచ్చేసేయడమో, ఇలా రకరకాల ట్రాన్స్ఫర్స్ 7 kinds of ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా. టీపీ యాక్ట్ చదువుకుంటాం, అందులో ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేయకూడదు, చేసినా అటువంటి ట్రాన్స్ఫర్ చెల్లదు. ఇట్ ఈస్ వాయిడ్ అబ్ ఇనిషియో. ఎప్పుడంటే కోర్టులోను ఒక ప్రాపర్టీ అటాచ్ అయిపోయిన తర్వాత దాని మీద ఏ ట్రాన్సాక్షన్స్ చేయడానికి జడ్జ్మెంట్ అథారిటీకి అధికారం ఉండదు అని చెప్తుంది. చేసిన అటువంటి ట్రాన్సాక్షన్స్ చెల్లవు అని చెబుతుంది అన్నమాట. ప్రైవేట్ alienation of property after attachment to be void, where an attachment has been made. ఎనీ ప్రైవేట్ అటాచ్మెంట్ చేసిన తర్వాత ఎవరు చేస్తారు? ఆబ్వియస్లీ కోర్ట్ చేస్తుంది. కోర్టు ఒక ప్రాపర్టీ జడ్జ్మెంట్ అథారిటీకి సంబంధించిన ప్రాపర్టీని అటాచ్ చేసిన తర్వాత ఎనీ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ ఆర్ డెలివరీ ఆఫ్ ద ప్రాపర్టీ. ప్రైవేట్ ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద ఇది గ్రిప్ ఎవరు తీసుకొని ఉండినారు? కోర్టు తీసుకొని ఉంటుంది కదా. కోర్టు తన ఆధీనంలోకి ఆ ప్రాపర్టీ తీసుకొని ఉంటుంటది కదా. ఇప్పుడు ఆ ప్రాపర్టీని ఎలినేట్ చేస్తే అది ప్రైవేట్ ఎలినేషన్ అవుతుంది అనమాట. అంటే జడ్జ్మెంట్ అథారిటీ తన సొంతానికి దాన్ని అమ్మేసుకోవడం అనమాట.
అమ్ముకోవడం, ఏదైనా ట్రాన్సాక్ట్ చేయడం. సో ప్రైవేట్ ట్రాన్స్ఫర్ ఆర్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ అటాచ్డ్ ఆర్ ఎనీ ఇంట్రెస్ట్ దేర్ అంటే దాని మీద ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉండుంటే ఆ ఇంట్రెస్ట్ ని కూడా ట్రాన్స్ఫర్ చేశాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనవాడు అనుకోండి, అది ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనుకోండి, తనకి ఆ ప్రాపర్టీ మీద హక్కు ఉంటుందా, ఆ ప్రాపర్టీని అటాచ్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీని అతను అమ్మేయడం, వేరొకరికి గిఫ్ట్ ఇచ్చేయడం, అటువంటివి ఏమైనా చేస్తే అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఎనీ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ అటాచ్డ్ ఆర్ ఎనీ ఇంట్రెస్ట్ దేర్ ఆర్ అండ్ ఎనీ పేమెంట్ టు ద జడ్జ్మెంట్ డెటార్. ఇదే కాకుండా ఇంకేం చెప్తారంటే, జడ్జ్మెంట్ డెటార్ కి ఇంకెవరైనా బాకీ ఉండినారు అనుకోండి, లేదంటే అతనికి అటాచ్ చేసిన ప్రాపర్టీ ఏమైతే ఉన్నిందో అది అతని ఇల్లు అనుకోండి, లేదంటే అతనికి షేర్స్ ఉన్నాయనుకోండి కార్పొరేషన్ లోను, ఏదైనా పబ్లిక్ కార్పొరేషన్, ఆ షేర్స్ అటాచ్ కాబడి ఉన్నాయనుకోండి, అటువంటి ఇంటి నుంచి వచ్చిన రెంట్, అతనికి ఏమైనా అప్పులు ఉంటే ఆ అప్పు తీర్చేయడానికి అతని యొక్క జడ్జ్మెంట్ అటాచ్ వచ్చి అతనికి అప్పు ఇచ్చేసారనుకో, ఆ అప్పు రిసీవ్ చేసుకునే రైట్, ఆ డబ్బు రిసీవ్ చేసుకునే రైట్, లేదంటే ఏమైనా కంపెనీల నుంచి షేర్స్ లో అది ఇన్వెస్ట్ చేసినప్పుడు డివిడెండ్స్ అవి వస్తాయి కదా, అవి తీసుకునే రైట్ ఏమీ జడ్జ్మెంట్ అటార్కి ఉండదు. బికాస్ అవి కోర్టు ఆధీనంలో ఉన్నాయి, అటాచ్ కాబడి ఉన్నింది కాబట్టి ఈ జడ్జ్మెంట్ అటార్కి పర్సనల్ రైట్ ఏమీ ఉండదు వాటిని ఎంజాయ్ చేయడానికి అనమాట. అట్లా చెల్లిస్తే ఆ చెల్లింపులు కూడా చెల్లవు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్మెంట్ అటార్కి ఇంకొక వ్యక్తి ₹1,00,000 ఇవ్వాల్సి ఉండే, అతను వచ్చి ఆ ₹1,00,000 జడ్జ్మెంట్ అటార్కి చెల్లించేశారు అనుకోండి, అతని డెట్ కోర్టులో అటాచ్మెంట్ లో ఉన్నింది, రైట్, కానీ ఆ వ్యక్తి ఆ డెట్ అమౌంట్ ఏవైతే ఉందో అది తీసుకొచ్చి జడ్జ్మెంట్ అటార్కే ఇచ్చేసారు, కోర్టులో డిపాజిట్ చేయకుండా అనుకోండి. ఇప్పుడు అతనైతే అతని డెట్ నుంచి విముక్తుడు కాడు అనమాట. బికాస్ హీ డింట్ ప్రాపర్లీ పే హిస్ డెట్. అతని డెట్ పే చేయాల్సి ఉంటే అతని డబ్బు సో కాల్డ్ ఎంతైతే బాకీ ఉన్నాడో అది కోర్టు జప్తు చేసింది కాబట్టి కోర్టులో డిపాజిట్ చేయాలి, కానీ జడ్జ్మెంట్ అటార్కి ఇవ్వకూడదు పర్సనల్ గా. కానీ అతను తీసుకొచ్చి జడ్జ్మెంట్ అటార్కి ఆ ₹1,00,000 పర్సనల్ గా ఇచ్చేస్తే అండర్ జడ్జ్మెంట్ అటార్ అవి వాడుకొని ఉండుంటే ఏం చెప్తున్నారు, ఆ సో కాల్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉండినారో, ఆ జడ్జ్మెంట్ అటార్ ఎవరైతే ఉండినారో వారి లైబిలిటీ నుంచి డిశ్చార్జ్ అయినట్టే కాదు, స్టిల్ అతను బాకీ ఉండినట్టే లెక్క. ఇప్పుడు ఆ ₹1,00,000 చచ్చినట్టు మళ్ళీ కోర్టులో తిరిగి కట్టాల్సిందే వేరొక 1,00,000 తీసుకొని వచ్చి. యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్? కుడ్ ఐ మేక్ దిస్ క్లియర్? Clear, ma'am. Yes. చలో, సో ఇలాంటి ప్రాపర్టీ ఏదైనా ఉంటే ప్రైవేట్ అలాంటి ప్రాపర్టీని ప్రైవేట్ గా ఎలినేట్ చేసే హక్కు జడ్జ్మెంట్ అటార్కి ఉండదు. చేసిన అటువంటి ట్రాన్సాక్షన్స్ నల్ అండ్ వాయిడ్. అండ్ సిమిలర్లీ ఈ జడ్జ్మెంట్ అటార్కి రావాల్సిన ఆ డెట్స్, డివిడెండ్స్, రెంట్స్ ఏవైనా ఉంటుంటే అవి ఇఫ్ ఇట్ రిలేట్స్ టు ఎనీ ప్రాపర్టీ విచ్ ఇస్ అటాచ్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ, అటువంటప్పుడు అవి రిసీవ్ చేసుకునే రైట్ కూడా సో కాల్ జడ్జ్మెంట్ అటార్కి ఉండదు. ఇన్ కేస్ అతను రిసీవ్ చేసుకున్నా సరే అట్లా పే చేసిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లైబిలిటీ అయితే తీరిపోయినట్టు కాదనమాట, స్టిల్ దే లైబుల్ అన్నట్టే లెక్క. ₹1,00,000 లేకపోతే వాళ్ళు ఎంత పే చేస్తే అంత వృధా అన్నట్టు అనమాట. వాళ్ళైతే వాళ్ళ లైబిలిటీ నుంచి డిశ్చార్జ్ అయినట్టు కాదు అని చెప్తుంది, రైట్? If this is clear, we'll go into the other section. Otherwise, I'll read the section again for your clarity. Clear, madam. Clear, ma'am. Clear. Subsection 2 చెబుతోంది, nothing in this section shall apply to any private transfer or delivery of property attached or any interest therein made in pursuance of any contract for such transfer or delivery entered into or registered before attachment. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏమిస్తారంటే, కోర్టు అది ఆ ప్రాపర్టీని అటాచ్ చేయకముందు, జప్తు చేసుకోకముందు కనుక ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, దట్స్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అగైన్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద జడ్జ్మెంట్, అవుట్కమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అటాచ్మెంట్ లో జడ్జ్మెంట్ అటార్ యొక్క ప్రాపర్టీ అనేది ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిని అమ్మేసి ఉన్నారో లేకపోతే అమ్మడానికి అగ్రిమెంట్ కుదుర్చుకొని ఉండినారు, అమ్మేసారే అనుకోండి, ఓకే, అమ్మిన తర్వాత లేకపోతే అగ్రిమెంట్ టు సేల్ కుదుర్చుకున్న తర్వాత సో కాల్డ్ ఈ అటాచ్మెంట్ అయితే జరిగి ఉన్నింది అనుకోండి. సో అతనే లేదంటే అటాచ్మెంట్ జరగకముందు ఎవరికైనా అటువంటి ఇల్లుని గిఫ్ట్ ఇచ్చేసారనుకోండి, లేదు మార్గేజ్ చేశారనుకోండి, ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని దే పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ బికాస్ అప్పటికి ఇంకా అటాచ్మెంట్ జరగలేదు. అటాచ్మెంట్ జరిగిన తరువాత చేసిన ట్రాన్సాక్షన్ మాత్రమే రద్దు చేస్తారు, కానీ ముందు చేసిన ట్రాన్సాక్షన్స్ కాదు అని చెప్పి సబ్సెక్షన్ 2లో చెబుతున్నారు అనమాట. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ అప్లై టు ఎనీ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ or delivery of property attached
అది ఏ ప్రాపర్టీ అయితే అటాచ్ అయిందో అది అటాచ్మెంట్ కాకముందే డెలివర్ చేసి ఉంటే దాని మీద ఏమైనా ట్రాన్సాక్షన్ జరిపించి ఉంటే అదైతే వాయిడ్ కాదు అని చెప్తున్నారు. ఈ సెక్షన్ లో చెప్పింది ఏది అటువంటి ట్రాన్స్ఫర్ కి వర్తించదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ ట్రాన్సాక్షన్ వాయిడ్ కాదు అన్నట్టు. నథింగ్ ఇన్ ది సెక్షన్ షల్ అప్లై టు ఎనీ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ ఆర్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ అటాచ్డ్ ఆర్ ట్రాన్స్ఫర్ అండ్ డెలివరీ రెండు ఎందుకు వాడతారండి ఈ పదాలు? Anyone? Does it make any sense of using these two terms, like terminology ఎందుకు పర్టికులర్ గా యూజ్ చేశారు? ట్రాన్స్ఫర్ అంటే బై వే ఆఫ్ సేల్ డీడ్ ఆర్ ఎనీథింగ్ మేడం. డెలివరీ అంటే సింపుల్. డెలివరీ అంటే వితౌట్ మ్యామ్ డెలివరీ అంటే ఆల్రెడీ ప్రాపర్టీ డెలివరీ చేసేసి ఉంటారు మేడం. ట్రాన్స్ఫర్ అంటే I'll tell you. Transfer is in relation to immovable property. ఒక immovable ప్రాపర్టీని మన చేతితో తీసుకెళ్ళి ఇచ్చేయడానికి అవుతుందా? ఇల్లునో పొలాలనో ఇటువంటి ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి తీసుకో బాబు అని చేస్తే ఇవ్వలేం కదా. మనం దాన్ని ట్రాన్సాక్ట్ చేయాలంటే ఎలా చేస్తాం? దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే మూవబుల్ ప్రాపర్టీ ఉందనుకోండి, దాన్ని ట్రాన్స్ఫర్ చేయం, మనం ఏం చేస్తాం? డెలివర్ చేస్తాం కదా. ఎస్, అందుకని టెర్మినాలజీ యూజ్ చేస్తారనమాట. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ అప్లై టు ప్రైవేట్ ట్రాన్స్ఫర్ ఆర్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ అటాచ్మెంట్ లోను అప్పటికే అటాచ్మెంట్ లో ఉండిన ప్రాపర్టీ ఏమైతే ఉందో దాని మీద ట్రాన్సాక్షన్ కనుక ప్రయర్ టు అటాచ్మెంట్ చేస్తే అదైతే పర్ఫెక్ట్ గానే చెల్లుతుంది. కానీ ఇట్ ఈస్ అగైన్ సబ్జెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ద డిగ్రీ అని చెప్తారనమాట. ఆ సూట్లోని డిగ్రీ ఏమైతే వచ్చిందో దానికి అనుగుణంగా ఆ ట్రాన్స్ఫర్ అయితే చెల్లుబాటు అవుతుంది అనమాట. నథింగ్ ఇన్ సెక్షన్ షల్ అప్లై టు ఎనీ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ డెలివరీ ప్రాపర్టీ అటాచ్డ్ టు ఎనీ attached or of any interest therein made in pursuance of any contract for such transfer or delivery entered into and registered before attachment. అటువంటి ట్రాన్సాక్షన్ అగ్రిమెంట్ ఏదైనా ఎంటర్ అయ్యింది, అటువంటి రిజిస్టర్ చేసుకొని ఉంటే అటాచ్మెంట్ కి ముందు అవి పక్కాగా చెల్లుతాయి, కానీ వాయిడ్ కావు అని చెప్పింది. ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తారు? For the purposes of this section, claims enforceable under an attachment include claims for the rateable distribution of assets. ఈ క్లెయిమ్స్ అంటే ఏమిటి అంటే, సేల్ జరుగుతుంది కదా, ఒక ప్రాపర్టీని అటాచ్ చేసిన తర్వాత సేల్ జరుగుతుంది కదా, ఆ సేల్ ప్రొసీడ్స్ ఒకరికన్నా ఎక్కువ డిగ్రీ హోల్డర్స్ ఉంటే వాళ్ళలోను వాళ్ళు ఎంత ప్రపోర్షనేట్ గా వాళ్ళకి రావాల్సి ఉందో అమౌంట్స్ ఆ ప్రపోర్షన్ లోను ఆ సేల్ ప్రొసీడ్స్ ఏమైతే ఉండినాయో వారికి పంచుతుందా రేటబుల్ డిస్ట్రిబ్యూషన్. సెక్షన్ 74 లో క్లియర్ గా చదువుకుందాం రండి. ఫర్ ద టైమింగ్ అదొకటే తెలుసుకోండి. ఏం చెప్తున్నారంటే ఈ సెక్షన్ లోను క్లెయిమ్స్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్తున్నా అనమాట. క్లెయిమ్స్ అండ్ పాసిబుల్ అంటారు అటాచ్మెంట్ ఇంక్లూడ్ అంటే క్లెయిమ్స్ అని చెప్పి ఇక్కడ పదం వాడతారు కదా. ఆ క్లెయిమ్స్ లోను రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ కి సంబంధించిన క్లెయిమ్స్ కూడా వస్తాయి అని చెప్తున్నారు. వాట్ ఈస్ రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం సెక్షన్ 74 లో చాలా క్లియర్ గా చదువుకుందాం, రైట్? ఇది మళ్ళీ రిపిటేషన్ అయిపోతుంది కాబట్టి ఐఎమ్ అవాయిడింగ్ దిస్ ఇయర్. సో దిస్ ఇస్ అబౌట్ సెక్షన్ 64. ఇస్ దిస్ క్లియర్? Clear, ma'am. Yes, ma'am. చలో, నా విల్ గో టు సేల్. ఇది ఇంకొక ఘట్టం అనమాట. ఎగ్జిక్యూషన్ లోను మెథడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏం చెప్పుకున్నాం అండి? మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ రిపీట్ చేస్తే ఎక్కువ ఎన్నిసార్లు రిపీట్ చేసుకుంటే మనకు అన్నిసార్లు అంత బాగా గుర్తుంటుంది, మన మైండ్ లో ఇంబాయివ్ అయిపోయి ఉండదు. ఏమిటండి మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్? సెక్షన్ 51 లో చెప్పినవి Delivery of property, attachment on sale or only mere sale, yes, arrest and detention. very good. Next, Appointment of receiver receiver. appoint చేసుకోవచ్చు. Yes, absolutely. And any లేదా other mode. డిగ్రీలోను ఇతరత్ర ఏదైనా ఆర్డర్ వేసి ఉంటే ఆ మోడ్ లో కూడా అని చెబుతుంది సెక్షన్ 51. ఇవన్నీ మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కదా. మనం ఇందులో ఎన్ని మోడ్స్ చదువుకున్నాం? అరెస్ట్ అండ్ డిటెన్షన్ కోసం చదువుకున్నాం కదా అండి. పొజిషన్ కోసం, డెలివరీ ఆఫ్ పొజిషన్ కోసం పెద్ద చదువుకోవడానికి ఉండదు, అది ఎగ్జిక్యూషన్ కి వెళ్ళినప్పుడు చూద్దాం ఎట్లా డెలివర్ చేస్తారు, దాని మోడ్స్ ఏమిటి అనేది ఆర్డర్ 21 లో రూల్స్ లో క్లియర్ గా రాసి ఉంటుంది. ఏ ప్రాపర్టీని ఎట్లా డెలివర్ చేయాలి అనేది అక్కడ రాసి ఉంటుంది, అది మనం అక్కడ చదువుకుందాం. సో ఫస్ట్ కైండ్ ఆఫ్ మోడ్ పెద్ద డిస్కస్ చేసుకోవడానికి ఉండదు. సెకండ్ కైండ్ ఆఫ్ మోడ్ లో
భాగంగా మనం అరెస్ట్ అండ్ డిటెన్షన్ కోసం అయితే చదువుకున్నాం. దాని రిలేటెడ్ రూల్స్, ప్రొసీజర్, ప్రాసెస్ అంతా చదువుకున్నాం కదా, సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్. అండ్ దెన్ మనం దాని తర్వాత అటాచ్మెంట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ చదువుకున్నాం. అటాచ్మెంట్ డజంట్ నెసెసరీలీ ఇంక్లూడ్ అటాచ్మెంట్ అండ్ సేల్. ఇప్పుడు ఒక ప్రాపర్టీని అటాచ్ చేసేసారనుకో, జడ్జ్మెంట్ అటాచ్ది ఇల్లు నింది, ఆ ఇల్లుని అటాచ్ చేశారనుకోండి, ఆ జడ్జ్మెంట్ అటాచ్కి ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం అనుకోండి, వద్దు దీన్ని అమ్మి జప్తు చేసి అవన్నీ చేసే కన్నా నేను తల తాకట్టు పెట్టి ఎక్కడో డబ్బు తీసుకుని వచ్చి కట్టేశారు అనుకున్న జడ్జ్మెంట్ అటాచ్, అప్పుడు అటాచ్మెంట్ నుంచి ఆ ఇల్లుని విముక్తి చేసేస్తుంది కోర్టు. సో కంపల్సరీ అటాచ్ చేసిన ప్రతిదీ అమ్మేయాలి అనే రూల్ లేదు అనమాట. సో ఇట్ మే బి అటాచ్మెంట్. అంటే అటాచ్మెంట్ దేనికి చేస్తారు? డబ్బు కట్టేస్తే వాళ్ళని విడుదల చేసేస్తారు దాన్ని. లేదు అతనికి వేరే ఇతరత్ర ఏ సోర్స్ లేకపోతే అటాచ్ చేసిన ప్రాపర్టీ ఏమైతే ఉందో దాన్ని అమ్మి దాని ప్రొసీడ్స్ ఆ డిగ్రీ హోల్డర్ కి ఇప్పిస్తారు. ఇది కదా పర్పస్ ఆఫ్ అటాచ్మెంట్. సో ఇట్లా ఈ సినారియోలోను తో అటాచ్మెంట్ నీ నాట్ నెసెసరీలీ ఫాలో సేల్ కంపల్సరీలీ. లైక్ తో అటాచ్ చేసిన తర్వాత నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం జడ్జ్మెంట్ అటార్ కనుక ఏదైనా అమౌంట్ తెచ్చి కట్టేశారు అనుకోండి, ఆ డిక్రీటల్ అమౌంట్, అప్పుడు అటాచ్మెంట్ నుంచి ఆ ప్రాపర్టీని రిలీజ్ చేసేస్తుంది. లేదు ఆ జడ్జ్మెంట్ అటార్ కనుక అలా కట్టలేకుండా ఉండిన పరిస్థితుల్లోనూ అప్పుడు ఆ ప్రాపర్టీకి అగెన్స్ట్ గా ప్రొసీడ్ అయ్యి సేల్ ప్రొక్లమేషన్ ఇవన్నీ జరిపించి ఆ ప్రాపర్టీని అమ్మి ఆ ప్రొసీడ్స్ డిగ్రీ హోల్డర్ కి ఇప్పిస్తుంది అనమాట. సో దానిలో భాగంగా అటాచ్మెంట్ చదువుకున్నాం. ఇప్పుడు సేల్ కోసం ఉండిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ అది చదువుకుందాం. అండ్ దిస్ ఫాల్స్ ఇన్ సెక్షన్ 65. 65 లోను పర్చేసర్స్ టైటిల్ కోసం చెప్తాడు. హూ ఇస్ దిస్ పర్చేసర్? అట్లా మనం ఇందాక చెప్పుకున్నట్టు అటాచ్ చేసిన జడ్జ్మెంట్ అటార్ కనుక పాపం కట్టలేకుండా ఉంటే ఆ డిక్రీటల్ అమౌంట్ అటాచ్ కాబడిన ప్రాపర్టీ ఏవైతే ఉందో ఫస్ట్ సేల్ ప్రొక్లమేషన్ ఇష్యూ చేస్తారు. తర్వాత ఇంకా కొంచెం ప్రొసీడింగ్స్ అన్ని ఉంటాయి దానికి సంబంధించినవి. అన్ని జరిగిన తర్వాత సేల్ కనుక ప్రాపర్ డేలోను అనౌన్స్ చేసిన డేలో కండక్ట్ చేసేసి ఆ ప్రొసీడ్స్ కనుక వచ్చుంటే ఆ డిగ్రీ హోల్డర్ కి అయితే ఇస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ దేనికి కనెక్టెడ్ అంటే ఆ సేల్ లోను ఆ సోకోల్ ప్రాపర్టీ కొనుక్కున్న మూడవ వ్యక్తి ఉంటారు కదా, ఆ పర్చేసర్ ఉంటారు కదా, ఆ పర్చేసర్ యొక్క టైటిల్ కోసం మాట్లాడుకుంటాం అనమాట. వారికి ఆ టైటిల్ ఎప్పుడు వచ్చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్మెంట్ అటారక ఆ ఇల్లే వేలం వేసేసారు, అది సమ్ ఎక్స్ కొనుక్కున్నారు అనుకోండి, ఎక్స్ ఆ ప్రాపర్టీకి ఓనర్ ఎప్పుడు అవుతారు, టైటిల్ ఎప్పుడు వస్తుంది అతనికి అనేది ఈ సెక్షన్ చెబుతుంది అనమాట. వేర్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఈజ్ సోల్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసే తరుణంలో కనుక అమ్మే ఉండుంటే ఎవరు అమ్ముతారు? ఆబ్వియస్లీ కోర్ట్, right? Where immovable property is sold in execution of a decree and such sale has become absolute, the property shall be deemed to have vested in the purchaser from the time when the property is sold and not from the time when the sale becomes absolute. మళ్ళీ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఏంటి ఏం చెప్పారంటే ద ప్రాపర్టీ షాల్ బి డీమ్ టు హ్యావ్ వెస్టెడ్ ఇన్ ద పర్చేసర్. ఒక ప్రాపర్టీ కనుక ఒక పర్చేసర్ అటువంటి సేల్ లో కొనుక్కొని ఉండినప్పుడు అండ్ ఆ సేల్ అబ్సల్యూట్ అయిపోయి ఉండినప్పుడు, సేల్ ఎప్పుడు అబ్సల్యూట్ అవుతుంది అనేది కూడా మనకి తెలియాలన్నమాట. అంటే దానికి సంబంధించి కూడా చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. అమ్మగానే అమ్మేసిన రోజే ఆ సేల్ పర్ఫెక్ట్ అయిపోయి సో ప్రాపర్టీని ఆ ప్రాపర్టీ టైటిల్ డీడ్స్ ని చేత్తో పట్టుకొని ఆ పర్చేసర్ ఇంటికి వెళ్ళిపోవచ్చా, నేను ఆనర్ అయిపోయాను అనుకుంటే కాదు, దానికి సంబంధించి ఇంకా చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ సేల్ అబ్సల్యూట్ అవ్వాలి అన్నమాట. అండ్ ఇట్ హ్యాస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సమ్ ప్రొసీజర్. సో అవంతా ఎక్కడ చదువుకుంటామంటే మనం ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన ఆర్డర్ 21 లోనే చదువుకుంటాం. 89, 90, 91, 92 అందులో చెప్తానన్నమాట. సేల్ ఎప్పుడు అబ్సల్యూట్ అవుతుంది, దానికి సంబంధించిన క్లెయిమ్స్ ఎవరు ఎప్పుడు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, క్లెయిమ్ చేస్తే ప్రొసీజర్ ఏమిటి అనేది అక్కడ ఆ రూల్స్ లో చెప్తారు అనమాట. సో కాల్డ్ 89, 90, 91, 92 ఆ రూల్స్ లో ఉంటాయి అనమాట. సో ఆ రూల్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఇక్కడ పర్చేసర్ కి టైటిల్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ సేల్ అబ్సల్యూట్ అయిపోయినప్పుడు కాదు, ఏ రోజైతే సేల్ కండక్ట్ చేశారో ఆ రోజున పర్చేసర్ కి ఆ టైటిల్ వస్తుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు సేల్ ఎప్పుడు అబ్సల్యూట్ అవుతుంది అంటే I'll tell you. So can I have section 89, 90, 91, 92? At least 92 on the screen, please. Rule 92 of Order 21. Are you there? Hi, good morning. Still in class. Hey.
execution in case of cross crimes under same degree. Adil, is anyone speaking anything to me? No, she is reading section 92. ఓకే. సో సెక్షన్ 92 కదండి, రూల్ ఇది. ఆర్డర్స్ లో ఎప్పుడు రూల్స్ ఉంటాయి Sorry, మనకి, rule. సెక్షన్స్ Sorry, ఉండవు, రైట్? rule 92. ఓకే. చదువుతారా? చదువునా? నేనే ఐల్ డూ దట్ ఫర్ యూ లేండి. రూల్ 92 చెప్తుంది, సేల్ వన్ టు బికమ్ అబ్సల్యూట్ ఆర్ టు బి సెటిస్ఫైడ్. అట్లా జరిపించిన సేల్ ఉంటుంది కదా, కోర్ట్ ఆప్షన్ వేసి, ఆ సేల్ ఎప్పుడు పర్ఫెక్ట్ సేల్ అవుతుంది, అబ్సల్యూట్ గా కన్ఫర్మ్ అయిపోతుంది ఆ సేల్, లేదా ఆ సేల్ ని సెటిస్ఫైడ్ చేసుకోవచ్చు అనేది ఈ పర్టికులర్ రూల్ చెప్తుంది. ఐ విల్ నాట్ గో ఇన్ టు ద హోల్ రూల్, మన ఆర్డర్ 21 చదువుకున్నామండి. ఫర్ ఇన్స్టెన్స్, మీకు ఫర్ ద టైమ్ బీయింగ్ సేల్ ఎప్పుడు అబ్సల్యూట్ అవుతుంది అనే ప్రొవిజన్ చెప్పడానికి మాత్రమే ఇక్కడికి తీసుకొని వచ్చా. వేర్ నో అప్లికేషన్ ఇస్ మేడ్ అండర్ రూల్ 89, 90 ఆర్ రూల్ 91, ఆర్ వేర్ సచ్ అప్లికేషన్ ఇస్ మేడ్, ఏ అప్లికేషన్ అయితే రూల్ 89 లో కానీ 90 లో కానీ 91 లో కానీ పెట్టుకున్నారో, అప్లికేషన్ పెట్టుకోలేదో, లేదా పెట్టుకున్న అప్లికేషన్ ఆ రూల్స్ ప్రకారం పెట్టుకున్న అప్లికేషన్ కనుక డిసలవ్ కనుక చేస్తే అప్పుడు ఆ సేల్ అబ్సల్యూట్ అయిపోతుంది అని చెప్తుంది. ద కోర్ట్ షల్ మేక్ ఎన్ ఆర్డర్ కన్ఫర్మింగ్ ద సేల్ అండ్ దేర్ అపాన్ ద సేల్ షల్ బికమ్ అబ్సల్యూట్. సో అప్లికేషన్ మనకి ఏదైనా క్లెయిమ్స్ ఉండుంటే, ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉండుంటే ఆ సేల్ కి సంబంధించి దానికి తగ్గ ఇవి ఎక్కడ పెట్టుకోవాలి అంటే సెక్షన్ 89 లో పెట్టుకోవచ్చు, రూల్ 89 లో పెట్టుకోవచ్చు, రూల్ 90 లో పెట్టుకోవచ్చు, రూల్ 91 కింద కూడా ఆబ్జెక్షన్ ఎవరికైతే ఉన్నిందో వాటికి సంబంధించిన క్లెయిమ్స్ ఎవరికైనా ఉండుంటే, ఎవరైనా థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ ఉండినారు అనుకోండి, వారు వచ్చి ఆ ప్రాపర్టీ నాది, నాకు అందులో షేర్ ఉండింది, జడ్జ్మెంట్ ఎట్లా జప్తు చేసి అమ్మేస్తారు అని చెప్పి కోర్ట్ ని కనుక క్వశ్చన్ చేస్తూ ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి, రైట్, అటువంటి వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే క్లెయిమ్ అప్లికేషన్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఆబ్జెక్షన్స్ యాజ్ టు క్లెయిమ్స్ కానీ, దాని మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ డిగ్రీ హాల్డరో, జడ్జ్మెంట్ డెటారో, ఇవన్నీ దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అక్కడ జరుగుతాయి అనమాట. సో మొత్తానికి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమిటంటే, ఆ సేల్ కి సంబంధించిన, సేల్ ప్రాపర్టీకి సంబంధించిన క్లెయిమ్స్ కనుక ఏమైనా ఉండుంటే, ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉండుంటే, ఆ రూల్ 89 లోనో 90 లోనో 91 ప్రకారం ఆ ఆబ్జెక్షన్ ఉండిన పర్సన్ వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటారనమాట. ఇప్పుడు కోర్ట్ ప్రస్తుతానికి ఆ ప్రొసీడింగ్స్ అక్కడ నిలిపి ముందు ఈ ప్రొసీడింగ్స్ మీద ఇవన్నీ జరిపిస్తుంది అనమాట. లైక్ ఆ ప్రొసీడింగ్ ని పర్టికులర్ గా పర్సూ చేస్తుంది. అంటే ఆ పర్టికులర్ పర్సన్ కి ఆ పర్టికులర్ క్లెయిమ్ కి సంబంధించి రైట్ ఉనిందా లేదా, అతను చెప్తుంది కరెక్టా కాదా, అతను క్లెయిమ్ చేస్తోంది కరెక్టా కాదా అనే దాని మీద ప్రొసీడింగ్స్ అంతా జరిపించి ముందు ఆ కన్సర్న్ ప్రొసీడింగ్స్ ని కన్క్లూడ్ చేసిన తర్వాతనే సేల్ దాకా వస్తుంది అనమాట, సేల్ కన్ఫర్మ్ చేయడానికి. సో అట్లా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి ఆబ్జెక్షన్ కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ వేరొక పర్సన్ కి చెందుతుంది, అతను రైట్ఫుల్ ఓనర్, లేకపోతే అతను హెయిర్ అనుకోండి, లీగల్ హెయిర్ అనుకోండి. సో ఆ ప్రాపర్టీ మీద అతనికి అబ్సల్యూట్ రైట్ ఉంది, లేదా ఇది వరకు ఆ ప్రాపర్టీ ఆయనకి ట్రాన్స్ఫర్ చేసి ఉండినారు అనుకోండి, ఈ బీయింగ్ రైట్ఫుల్ ఓనర్ అని భావించినప్పుడు అతను కోర్టుకు వచ్చి ఒక ఆబ్జెక్షన్ పెట్టుకుంటారు అనమాట ఆ సేల్ కి సంబంధించి. ఆ సేల్ ని నల్లిఫై చేయండి, లేకపోతే సెటిసైడ్ చేయండి ఆ సేల్ ని అని చెప్పి ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి. అటువంటివన్నీ డిసైడ్ చేయడానికి కోర్టుకి కొంత టైం పడుతుంది కదా. అవన్నీ ఇవన్నీ ప్రొసీడింగ్స్ అయిన తర్వాతనే, లేదంటే అటువంటి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అది ప్రాపర్ అప్లికేషన్ కాదు, అది ఇంప్రాపర్ అప్లికేషన్, లేకపోతే ఆ వ్యక్తికి రైట్ లేదు అని చెప్పి కోర్టు భావించినప్పుడు అప్లికేషన్ డిజాల్వ్ చేసేది, లేదా అతనికి రైట్ లేదు ఊరికి క్లెయిమ్ చేస్తున్నారని చెప్పి కోర్టుకి ఏదైనా ప్రూవ్ అయింది అనుకోండి, అటువంటిప్పుడు ఆ క్లెయిమ్ ని కనుక డిజాల్వ్ చేసిన, అప్లికేషన్ ని డిజాల్వ్ చేసిన, అప్పుడు మాత్రమే ఆ సేల్ పర్ఫెక్ట్ సేల్, అబ్సల్యూట్ సేల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వెన్ వి కమ్ బ్యాక్ టు సెక్షన్ 65 ఏం చెప్తుందంటే, ఈ ప్రాపర్టీ ఏ రోజైతే ఆప్షన్ జరిగి ఆప్షన్ థర్డ్ స్ట్రైక్ ఆఫ్ హ్యామర్ ఉంటుంది కదా, అది కన్ఫర్మ్ అయిపోయినట్టు ఆ సేల్. సో పర్చేసర్ కి టైటిల్ ఎప్పుడు వస్తుందంటే ఆన్ ద థర్డ్ స్ట్రైక్ ఆఫ్ దట్ పర్టికులర్ బిడ్ అనమాట. వారు కొనుక్కుంటారు కదా డబ్బు చెల్లించి, అప్పుడు ఆ సేల్ ఆ రోజు నుంచి అతనికి ఓనర్షిప్ వచ్చినట్టుగానే సేల్ అబ్సల్యూట్ అయినప్పుడు కాదు అని చెప్పి చెబుతుంది అనమాట. I'll read the section again for you. Where immovable property sold in execution of a decree and such sale has become absolute, సేల్ అబ్సల్యూట్ అయిపోయిన తరువాత
ఎప్పుడో ఒక 60 days కి మళ్ళీ దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయని చెప్పాను కదా, అతను 25% ఆఫ్ డిపాజిట్ కట్టాలి, అటువంటి క్లెయిమ్ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు, ప్లస్ ఏమో ఒక 60 days టైం ఇస్తారు రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ పే చేయడానికి. ఇలాంటివన్నీ ప్రొసీడింగ్స్ జరగడానికి టైం పడుతుంది అనమాట. టైం పట్టిన తర్వాత అవన్నీ అడ్జడ్జ్ చేసిన తర్వాత మాత్రమే కోర్టు దాన్ని ఆ సేల్ ని అబ్సల్యూట్ సేల్ అని చెప్పి అనౌన్స్ చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ పర్చేసర్ టైటిల్ కి వస్తే అట్లా అన్ని ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత కోర్టు ఆ సేల్ అబ్సల్యూట్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి టైటిల్ వస్తుందా, ఏ రోజు బిడ్ వేసుకున్నారో, ఏ రోజు హ్యామర్ లాస్ట్ స్ట్రైక్ జరిగిపోయి అతనికి కన్ఫర్మ్ అయిందో సేల్, ఆ రోజు నుంచి వస్తుందా అంటే ఆ రోజు నుంచే వస్తుందని చెప్పి చెబుతారనమాట. Where immovable property is sold in execution of a decree and such sale has become absolute, the property shall be deemed, భావించండి, ఎవరిని భావించాలి, the property shall be deemed to have vested in the purchaser from the time when the property is sold. ఆ ప్రాపర్టీ ఎప్పుడైతే అమ్మారో, ఏ రోజు అయితే అమ్మారో అంటే ఆప్షన్ జరిగిన రోజు, ఇతను బిడ్ కన్ఫర్మ్ చేసుకున్న రోజు అనమాట. The time when the property is sold and not from the time when the sale becomes absolute. సేల్ అబ్సల్యూట్ గా అయిన రోజు నుంచి కాదు, అండ్ బిడ్ ఫైనల్ గా కన్ఫర్మ్ అయిన రోజు నుంచి అని చెప్పి చెప్తున్నారు. ఇది క్లియరా అండి? Yes, madam. Yes, madam. Hello. Now we'll go to section 67. Power of what's the time? 29. Power of state government to make rules as to the sales of land in execution of decrees for payment of money. The state government may by notification the official gazette make rules for any local area imposing conditions in respect of sale of any class of interest in land in execution of decrees for the payment of money where such interests are so uncertain or undetermined or in the opinion of the state governments to make it impossible to fix a value. ఏదైనా ఇప్పుడు ఒక పర్టికులర్ అసెట్ యొక్క వాల్యూ, ల్యాండ్ కానీ హౌస్ కానీ యొక్క వాల్యూ ఎవరు డిసైడ్ చేస్తారండి? State government, madam. కదా, ఆ స్టేట్ గవర్నమెంట్ Yes, అట్లా ఏదైనా ఒక ల్యాండ్ కి సంబంధించి దాని వాల్యూ ఫర్ ఎనీ రీజన్ వాట్స్ ఎవర్, లైక్ డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సిర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ డిసైడ్ చేసే పరిస్థితుల్లో లేదనుకోండి, రైట్, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఆ పర్టికులర్ ల్యాండ్ సేల్ కి వచ్చినప్పుడు అటాచ్మెంట్ లోనే దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసే పవర్ ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ కు ఉంటుంది అని చెప్పి చెబుతుంది అనమాట. రైట్, ఏం చెప్తుంది? ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ద ఆఫీషియల్ గెజెట్ లోనే నోటిఫికేషన్ ద్వారా మేక్ రూల్స్ ఫర్ ఎనీ లోకల్ ఏరియా ఇంపోజింగ్ కండిషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సేల్ ఆర్ క్లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ల్యాండ్. ఆ పర్టికులర్ ల్యాండ్ ఏమైనా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందనుకోండి, దానికి సంబంధించిన సేల్ కి సంబంధించిన అంశాలకి సంబంధించిన రూల్స్ ఏమైనా సరే ఆ స్టేట్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. Of the sale of any class of interest in the land in execution of a decrees for the payment of money and where such interests are so uncertain or undetermined as in the opinion of the state government to make it impossible to fix a value. See, naku 6:30 అయిపోతుంది. I'll explain this a bit later tomorrow. Okay. My daughter is getting late to her school. Please don't mind. Yeah, okay, ma'am. Yeah, please carry on. Okay, ma'am. I'll Okay, read ma'am. this tomorrow. Chalo. Thank you so much, ma'am. Okay, ma'am. Have a